అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి విష్ణు భట్ల, కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఆర్టిస్ట్. ఆకాశవాణి వారు 90 సంవత్సరాల వార్షికోత్సవ విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆకాశవాణి అనేది మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సంగీతానికి పెద్దపీట వేసిన మీడియాగా మనం చెప్పుకోవాలి. ఆకాశవాణి వారి కార్యక్రమాలు వింటూ మేము పెరిగాము. ఆకాశవాణి వారితో మాకున్న ఆత్మీయ సంబంధం ఏంటంటే, నాకు బాలానందం కార్యక్రమం నుంచి నేను ఆల్ ఇండియా రేడియోలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. తర్వాత యువవాణి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే 1990లో ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తున్న కాంపిటీషన్స్లో నాకు వైలన్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ రావడము, ఆ ప్రోగ్రాము చెన్నై ఆకాశవాణి కార్యక్రమం కేంద్రంలో జరగడము, ప్రముఖ విద్వాంసులు, ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసులు శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి చేతుల ద్వారా నేను ఆ బహుమతి పొందటము నాకెంతో చాలా గుర్తుండిపోయే విషయం. నాకు జీవితంలో చాలా సంతోషమైన విషయము. 2010లో నాకు వైలన్లో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చింది ఆకాశవాణి వారి ద్వారా. తర్వాత 2016లో నేను మా సిస్టర్ సరస్వతి గారితో కలిసి విష్ణుభట్ల సిస్టర్స్గా టాప్ గ్రేడ్ కళాకారులుగా ఆకాశవాణి దగ్గర నుంచి మాకు గుర్తింపు రావటము. అలాగే ఆకాశవాణిలో మేము చాలా కార్యక్రమాలు, సంగీత సమ్మేళనం కానీ, నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ పాల్గొనే అవకాశం మాకు లభించింది. కర్ణాటక సంగీతము అంటే పెద్దపీట వేసిన సంస్థ, మీడియా మనం ఆకాశవాణిగానే ఈ రోజుకి చెప్పుకుంటుంటాము. నేను వైలన్ అకాంపన్మెంట్ చాలామంది పెద్ద విద్వాంసులకి వాయించే అవకాశం నాకు ఈ ఓబీస్ ద్వారా, అంటే బాలమురళీ కృష్ణ గారికి వాయించినప్పుడు ఆకాశవాణి వారు నన్ను పిలవడము, నేను వారికి వైలన్ అకాంపన్మెంట్ చేయడం జరిగింది. అలాగే టిఆర్ సుబ్రహ్మణ్యం గారికి వాయించడం జరిగింది. మా కుటుంబంలో చాలామంది మేము ఆకాశవాణి ద్వారా గుర్తింపు పొందిన కళాకారులుగా ఉండడం అనేది మాకు చాలా సంతోషమైన విషయము. ఆకాశవాణికి మేము ఎంత గొప్పగా ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా మాకు తృప్తిగా ఉండదు. చాలా కర్ణాటక సంగీతాన్ని నిలిపిన సంస్థగా మనం ఆకాశవాణిని ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటాం మేము. మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆకాశవాణి ఇలాగే అన్ని అవకాశాలు ఇస్తూ ముందరికి సంగీతాన్ని అన్నిటిని తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటూ, లేటెస్ట్గా మేము వందే మాతరము 150 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా అన్ని చరణాలు పాడుతూ ఆకాశవాణి విజయవాడ వారి కేంద్రంలో రికార్డింగ్ చేస్తే దాంట్లో కూడా పాడటం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు ఎప్పుడూ మేము కృతజ్ఞతగా ఉంటాము. ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆకాశవాణి కేంద్రంలో సంబంధించిన యాజమాన్యాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నమస్కారం.